शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బెంగళూరు నుంచి జస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైలాసగిరి బెట్టకే వెళ్తున్నాం అనమాట. బెట్ట అంటే కొండ అనమాట. కైలాసగిరి కొండకి వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరు నుంచి 80 కిలోమీటర్స్, కైవారా నుంచి 7 కిలోమీటర్స్, చింతామణి నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే కైలాసగిరి బెట్ట ఆర్ కైలాసగిరి క్షేత్రం అని కూడా అంటారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే మనకి మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తారా అని ఉంటుంది కదా. ఆ అరణ్యవాస టైంలో పాండవులు కొన్ని రోజులు ఇక్కడ నివసించారని కూడా చెప్తారు. ఇక్కడే భీముడు బకాసురుణ్ణి వధించాడని, అందుకే ఇక్కడున్న మౌంటైన్స్ని భీమ బకాసుర కొండలు బెట్ట అని కూడా అంటారనమాట. చూసారా, శ్రీ మహా కైలాసగిరి క్షేత్రానికి ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన కొండలు మౌంటైన్స్ మనకి టెంపుల్ వరకు చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ వరుసగా ఉంటాయి. ఈ కైలాసగిరి గుహాంతర దేవాలయము న్యాచురల్గా బిల్డ్ అవ్వలేదండి. ఇది మ్యాన్ మేడ్ గుహాంతర దేవాలయము. అంటే ఈ కేవ్స్ మ్యాన్ మేడ్ అన్నమాట. అంటే 1994లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీ చౌడారెడ్డి ఈ ప్లేస్ను చూసినప్పుడు ఇక్కడ ఒక శివాలయంను కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటాడనమాట. అప్పుడు శిల్పకళ ఎక్స్పర్ట్ అయిన గణపతి స్థపతి వారిని పిలిపించి ఇక్కడ నేను ఒక శివాలయంని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు దానికి సహాయం చేయాలి అంటాడు. ఈ కైలాసగిరి గుహాంతర దేవాలయము ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడేలాగా దీన్ని నిర్మించారు. ఈ దేవాలయంను నిర్మించడం కోసం దాదాపు 20,000 స్క్వేర్ ఫీట్ కొండను చెక్కి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు కావిడి పాదయాత్ర చేస్తున్నారు. ఇది వచ్చేసి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, రైతులు మంచిగా పంటలు పండించాలని కోరుకుంటారన్నమాట. ఈ పాదయాత్ర శ్రావణ మాసము శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు చేస్తారు. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. పెయిడ్ పార్కింగ్ అనమాట. 20 రూపీస్ పే చేయాలా. ఇక్కడ పార్క్ చేయొచ్చు, లేదు అంటే మనం కొండ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ మనకి కొంచెం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళడం బాగుంటుంది. అలా కొండల మధ్యలో నడుచుకుంటూ వెళ్తే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దారి పొడవునా మంకీస్ ఉంటాయి, కానీ వాటితో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి ఫుడ్ స్టాల్ లేవు. మీరు వాటర్ కంపల్సరీగా క్యారీ చేయండి. మనకి కావాలంటే వెహికల్ పై వరకు వస్తుంది. ఇక్కడ ఆటోస్ పార్క్ చేశారు కదా, అక్కడి వరకు వెహికల్ వస్తుంది.
शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ಕಾರ್ ಹೆಂಗ್ ಹೋಗುತ್ತೆ ಅದ್ರ ಮೇಲೆ ಅಲ್ಲ ಸ್ಟೆಪ್ಸ್ ಮೇಲೆ ಕಾರ್ ಹೆಂಗ್ ಹೋಗ್ತದೆ ಸ್ಟೆಪ್ ಕಾರು ಹೋಗ್ತದೆ ಗಾಡಿ ಹೋಗ್ತದೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ನಡೆಂಗೆ ಇದ್ರೆ ಹೋಗ್ಬೋದು ಹೋಗಮ್ಮ ಅಲ್ಲ ಅವರು ಚಂಬಲ್ ನೀರು ಇಟ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಒಂದು ಕೋಲಿ ಕಟ್ಕೊಂಡು ಹೋದ್ರಲ್ಲ ಕಾಶಿ ಕಾವಟಿ ಸ್ವಾಮಿ ಕಾಶಿ ಕಾವಟಿ ಹೇಗಾದ್ರೂ ಮಾಡ್ಬೋದಾ ಭಾನುವಾರ ಶನಿವಾರ ಮಾತ್ರ ಅವ್ರು ಎಲ್ಲಿಂದ ಅವ್ರ ಮನೆಯಿಂದ ಬರ್ತಾರ ಹಂಗೆ ಕಟ್ಕೊಂಡು ಮನೆಯಿಂದಲ್ಲ ಎಲ್ಲ ಬಂದು ಎಲ್ಲೋ ಅಲ್ಲಿ ಒಂದು ಮರ ಕೆಳಗ ಎಲ್ಲ ಕುದಿಸ್ಕೊಂಡು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಶನಿವಾರ. ಮತ್ತೆ ಇವತ್ತು ಬಂದಿದ್ದಾರೆ ನೆನ್ನ ಬಂದಿದ್ರು ಇವತ್ತು ಬಂದಿದ್ರು. ಹಾಂ 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 ಶಿವರಾತ್ರಿ ಆವಾಗ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಶಿವನಿಗೆ ಮಾತ್ರ ಆ ಬೆಟ್ಟ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಅಂಬೋಜಿ ದುರ್ಗ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ದುರ್ಗಾದೇವಿ, ಶಿವ, ಏಳ್ಕೋಟೆ, ಎಣ್ಣೆ ಕಣಗನ, ಗೋಸಾಲಿ, ಊಟ ಎಲ್ಲ ಐತೆ. ಹೋಗ್ಬೋದು. ನೀವು ನೋಡಿದ್ರಾ? ನಾವ ಅಯ್ಯೋ ನನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗು, ನಿನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ, ನಡ್ಕೊಂಡೇ ಬರ್ತೀನಿ ಮೇಡಮ್ಮ, ಹೋಗಮ್ಮ. ನಿಮ್ದು ಈ ಊರೇನಾ? ಬೆಳಗ మీరు బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్నట్లయితే ఒక్కసారి ఈ ప్లేస్ను విజిట్ చేయండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కైలాసగిరి బెట్ట.